మోషన్ వచ్చినా కూడా ఇన్ టైంలో వెళ్ళకుండా ఆపుకుంటున్నారా? అయితే దీనివల్ల కూడా మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజీవ్ దుర్గాప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం. మోషన్ అనేది ఆయుర్వేదం ప్రకారం వన్ ఆఫ్ ద ఆధార్నియ వేగ. అంటే దే షుడ్ నాట్ బి సప్రెస్డ్ ఎట్ ఎనీ కాస్ట్. అంటే మోషన్ వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోకుండా వెళ్ళాలన్నమాట. ఈ వేగాస్ అనేవి ఈ అర్జెస్ అనేవి మన బాడీలో న్యాచురల్గా క్రియేట్ అయిన కొన్ని రకాల ఎలిమెంట్స్. ఇవి మన బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వడానికి, అదేవిధంగా మన బాడీలో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవద్దు. ఒకవేళ ఆపుకున్నట్లయితే మన బాడీలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో ముఖ్యంగా పెయిన్ ఇన్ కాఫ్ మజిల్స్, అంటే పిక్క కండరాల్లో పట్టేయడం, నొప్పి, అదేవిధంగా హెడేక్, రన్నింగ్ నోస్ అంటే ముక్కు నుంచి నీళ్లు కారడం, కోల్డ్, కంజెషన్, బెల్చింగ్స్ తేన్పులు ఎక్కువ రావడం, ఫిషర్ మోషన్ దగ్గర పెయిన్ రావడము, అదేవిధంగా ఫ్లాటస్ కానీ ఈ మోషన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవ్వడము, పెయిన్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే మన కడుపులో నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాం. కనుక ఎవరైతే ఈ తలనొప్పి కానీ, ముక్కు నుంచి నీళ్లు కారడం కానీ, ఫిషర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఈ మోషన్ ఆపుకోవడం అనేది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కనుక దీన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.